హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మోటో విహారీ. ఇప్పుడు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మన వీడియో ఏంటంటే మన హెల్మెట్ అయితే అన్బాక్సింగ్ చేశాను కదా, ఆ హెల్మెట్కి ఇప్పుడు మోటో వ్లాగింగ్ సెటప్ అయితే ఎలా చేసుకుందాం ఏందనేది మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనకి అవసరమైన ఏంటంటే మనకిప్పుడు ఎంసీలు అయితే మనం 10 రూపీస్, ఒక్కో 10 రూపీస్ అనమాట. మనకి ఇవైతే 2 తీసుకున్నాను. ఇంకొకటి జే మౌంట్ అనమాట. జే మౌంట్ ఏందనేది మీకు ఆన్లైన్లో ఆల్రెడీ దొరికిపోతుంది, ఫ్లిప్కార్ట్లో అలా. ఇది సపరేట్ తీసుకోవాలి, ఇది సపరేట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి అరౌండ్గా 150 అలా పడుతుంది. జే మౌంట్ అయితే నాకు తెలిసి ఒక 200 బిలో అయితే వస్తుంది మీకైతే. ఇప్పుడైతే ఇదేంటంటే మనం హెల్మెట్కి అయితే ఇక్కడైతే సెట్ చేసేసుకుందాము. ఎంసీలు వేసి హార్డ్ నాట్ వేసి మొత్తం మిక్సింగ్ చేసేసి మొత్తం కలిపి మనమైతే హెల్మెట్ని అయితే అటాచ్ చేసేద్దాము. అది ఏందనేది మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను గైస్. ఇవన్నీ తెచ్చుకోకముందు జే మౌంట్ ఇవన్నీ స్ట్రాప్ ఇవన్నీ తెప్పించుకోకముందు నేనైతే చాలా డబ్బులు అయితే వేస్ట్ చేశాను. దీనికోసం ఇలాంటిది అయితే ఒకటి తెప్పించుకున్నాను. ఇది ఏంటంటే మన హెల్మెట్కి కింద ఇక్కడ వైజర్ అనేది మనకి సెట్ అవ్వదు. ఇక్కడైతే ఇవి ఉంటాయి కదా, ఈ బెల్ట్లు ఏంటంటే మనకి వైజర్ కిందకు వస్తాయి ఇక్కడ. దానివల్ల అయితే మనకు వైజర్ సరిగా పడదు, ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఇది ఉంది కదా మనకి గార్డు, ఇక్కడ వస్తుంది అనమాట మనకి గార్డు, చిన్ గార్డు అనమాట ఇది. దీనివల్ల కూడా మనకి ప్రాబ్లంగా ఉంటుంది. మనం ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు ఇవేంటంటే దీనికైతే అడ్డం వచ్చేస్తుంది. దానివల్ల అయితే ఇది పనికిరాదనమాట. ఇదైతే ఎవరు తీసుకోవద్దు. ఇన్కేస్ తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం అనమాట. ఇదైతే తీసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఏం చెప్పలేను. నాకైతే ఇదైతే పనికిరాదు. నేనైతే ఇప్పుడు దీన్ని వేస్ట్గా పడేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తాను, ఓకేనా? నాకు అవసరం లేదు ఇది. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఎంసీలు మనం జే మౌంట్ అయితే దీనికి అటాచ్ చేసేద్దాము. జే మౌంట్ కాదు, సారీ, ఇదైతే అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ ఎంసీలు మొత్తం కలిపి, ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడైతే మనం అదైతే మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసిన తర్వాత ఒక అరగంట అలాగా బయట అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే అది హార్డ్గా అవ్వాలి కాబట్టి అదైతే బయట పెట్టేద్దాము. పెట్టిన తర్వాత మీకైతే మొత్తం చూపిస్తాను. కలిపేది అటాచ్ చేసేది కూడా మీకైతే వీడియోలో పెడతాను, చూడండి గైస్. ఇప్పుడైతే మనం ఎంసీలు అయితే తీసుకున్నాము. ఇదైతే మొత్తంగా నేనైతే బయట తీసి చూపిస్తాను, చూడండి. దీంట్లో 2 ప్యాకెట్లు వస్తాయి. ఇది మీకు తెలిసిందే, అందరూ వాడుంటారు ఆల్మోస్ట్. నాకు తెలిసి అయితే తీసుకున్నాను. ఇది బ్లాక్ది. ఈ 2 అయితే ఇప్పుడు కలిపి అయితే మిక్స్ చేయాలి బాగా. ఈ 2 కలిపితే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లోపే మనకి హార్డ్గా అయితే తయారైపోతుంది, ఓకేనా? ఇప్పుడైతే 2 కలిపేసుకున్నాము నీట్గా. మొత్తం బాగా మిక్స్ చేయాలి గైస్. ఇప్పుడైతే మనం అయితే బాగా అయితే దీన్ని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా అయిపోయిందో. కలర్ కూడా కొంచెం షేడ్ అయింది, బ్లాక్ అయితే వచ్చింది, లైట్ బ్లాక్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడైతే మనం హెల్మెట్కి అయితే ఇక్కడ మనం అయితే రఫ్ చేసుకోవాలి. మీ దగ్గర రఫ్ పేపర్ ఉంటే రఫ్ చేసుకోండి. నా దగ్గర రఫ్ పేపర్ లేదు కాబట్టి నేనైతే నైఫ్తో అయితే ఇక్కడ ఘాట్లు అయితే పెడుతున్నాను. అది పెట్టడం వల్ల ఏంటంటే మనకి బాగా స్టిఫ్గా అయితే ఉంటుంది అక్కడ, అందుకని నేనైతే పెడుతున్నాను. ఈ స్ట్రిప్కి అయితే ఇది ఉంది కదా మనకి, ఇదైతే దీనికైతే ఎంసీలు ఇలా ఫిక్స్ చేసుకోండి. మీరు ఇలా ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ కింద వైపు అయితే ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ స్లోప్ లాగా ఉంటుంది కదా, దానివల్ల అయితే ఇలా పెట్టుకోండి. ఇది ఎవరు మీకు చెప్పరు, నేను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడైతే మనం ఇలా పెట్టుకోవాలి. పైకి వచ్చే కొద్ది కొంచెం తగ్గాలన్నమాట ఎంసీలు, నేను పెట్టినట్టుగా. ఇలా అయితే ఇప్పుడు పెట్టి మనం అయితే ఫిక్స్ చేసుకున్నాము. కరెక్ట్గా నాబ్ జ్యూస్ అయితే ఇందాక చెప్పాను కదా, వైజర్ నాబ్ జ్యూస్ అయితే పెట్టుకోవాలి కరెక్ట్గా. వైజరు నాబు ఇది ఉంది కదా, ఈ లైన్, ఈ 2 ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్నట్టుగా పెట్టుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది గైస్. ఇలా అయితే పెట్టుకోవాలి. నేనైతే ఫిక్స్ చేసేసాను, చూడొచ్చు. నేనైతే ఇలా అయితే ఫిక్స్ చేసేసాను. మీరైతే చూడండి కరెక్ట్గా ఉందా లేదా మీకైతే కనపడుతుంది నీట్గా. నేనైతే ఆ నాబ్కి స్ట్రైట్గా అయితే పెట్టాను, ఓకేనా? ఇదైతే కొంచెంసేపు ఆరనిద్దాము, ఎండలో అయితే పెట్టేద్దాము ఒక 1/2 అవర్ అలాగా. ఇదైతే హార్డ్గా అయితే తయారవుతుంది. అప్పుడైతే మనం ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేద్దాము. కెమెరా యాంగిల్ ఎలా వస్తుంది ఏందనేది, ఓకేనా? మైక్ కూడా మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అటాచ్ చేస్తున్నానని చెప్పి, బోయే మైక్ తీసుకున్నామని చెప్పి. అది కూడా వాయిస్ అయితే దాంట్లో చూద్దాం ఎలా వస్తాయనేది. ఒకసారి టెస్ట్ అయితే చేద్దాము గైస్. నేను ఇప్పుడైతే హెల్మెట్ని అయితే కొంచెంసేపు ఎండలో అయితే పెట్టేశాను. ఒక 1/2 అవర్ ఆగిన తర్వాత మనం అయితే జే మౌంట్ అనేది దానికి ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఏందనేది మీకైతే చూపిస్తాను. ఓకే, చాలా అయితే ఖర్చు చేస్తూ ఉంటారు బైకర్స్ అనమాట స్టార్టింగ్లో. అందువల్ల నేనైతే మొత్తం చూసి నేనైతే బడ్జెట్లో ఎలా ఫిక్స్ చేసుకోవాలి హెల్మెట్ అది మొత్తం అనేది మీకైతే చూపించాను. హెల్మెట్ వచ్చేసి అరౌండ్గా మనకైతే 1800 అయితే చూపించాను కదా, మీకు అన్బాక్సింగ్లో కూడా చెప్పాను. 1800 పడుతుంది మనకి. జే మౌంట్ అయితే ఇదైతే 200 అయితే మనకు పడుతుంది.
గైస్ దీని స్క్రూ అనమాట, ఇది కూడా దాంట్లోనే వస్తుంది, ఒకే ప్యాకేజ్లో అయితే వస్తుంది. మనకైతే 200 అయితే పడుతుంది. ఇదైతే మనం ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. జీ మౌంట్కి ఇలా వస్తుంది. మనకి కెమెరాకి అయితే మనకి స్టాండ్ అయితే కెమెరాతో పాటు ఇస్తాడనమాట. ఏదైతే మన డీజే యాక్షన్ 3 ఉందో దానికైతే ఇస్తాడనమాట. లేకపోతే మన గోప్రో అలాంటిది ఏదైనా ఉంటే మనం ఎక్సెస్గా కొనుక్కోవాలి. దానికి అయితే క్యామ్కి అయితే ఇలా పెట్టేసుకుంటాము. జస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇదైతే మనం హెల్మెట్కి అయితే మౌంట్ అయితే చేస్తాం అనమాట. ఇప్పుడైతే మన క్యామ్ అయితే సెటప్ రెడీ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత కెమెరాకి అయితే సెటప్ పెట్టేసి మనం అయితే ఒక చిన్న రైడ్ అయితే చూపిస్తాను మీకైతే వేసి. అంటే మన యాంగిల్, కెమెరా యాంగిల్ ఎలా వస్తుంది ఏందనేది ఒక చిన్న రైడ్కి అయితే వెళ్ళొద్దాము. ఓకేనా, లెట్స్ గో. గైస్ నేనైతే ఇందాక చెప్పాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టేద్దాము దీన్ని ఎండలో అయితే, అదైతే ఆరనివ్వాలని చెప్పి. ఇప్పుడు నేనైతే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఒక 1 అవర్ ఎబోనే అయ్యింది. నేనైతే ఇప్పుడైతే దీన్ని తీసేసాను. ఇప్పుడైతే మనకి ఇదైతే హార్డ్గా అయితే తయారైపోయింది. చూడొచ్చు మీరు, నేను ఎట్టా కదిలిస్తున్నాను. అయితే గట్టిగా అయితే ఉంది. దీన్ని అయితే ఇప్పుడు మనం జస్ట్ జే మౌంట్ వరకే పెడదాం. ఇప్పుడు జే మౌంట్ వరకే పెడదాం, ఎందుకంటే వెయిట్ ఉంది కదా. జస్ట్ జే మౌంట్ వరకే పెట్టేస్తున్నాను. చూడండి, ఈ క్లిప్ ఉంది కదా, జే మౌంట్ క్లిప్ వస్తుంది. దాన్ని ఇలా ఫిక్స్ చేసేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయిందో. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉందో. ఇప్పుడైతే దీని మీద అయితే మనం క్యామ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి అంతే. చూసారు కదా మన క్యామ్ కూడా ఫిక్స్ అయిపోయింది దీనికైతే. ఇంతే అన్నమాట, మన మోటో వ్లాగింగ్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. దీనికైతే మనం మైక్ అయితే ఫిక్స్ చేసుకొని మనం అయితే రైడ్కి అయితే వెళ్దాం. ఇంకా లేటు. ఓకేనా, లేట్ అయితే మీరైతే చూడొచ్చు. నేనైతే మోటో వ్లాగింగ్ వీడియోకి అయితే వచ్చేసాను. నేనైతే 30 స్పీడ్లో ఉన్నాను. నా వాయిస్ అయితే చూడండి ఎలా వస్తుందో. నాకు కూడా తెలియదు ఎలా వస్తుందో, నేను కూడా చూడాలి. వీడియో చేసిన తర్వాత మొత్తం చూస్తాను, క్లారిటీ ఎలా వస్తుంది, వస్తుందా లేదా అనేది మన సౌండ్లో చూద్దాము. ఇప్పుడైతే 40 రేంజ్లో అయితే ఉన్నాను. చూడండి 40 రేంజ్లో అయితే ఉన్నాను. వాయిస్ అయితే ఎలా వస్తుందో మీరైతే చూడొచ్చు. విండ్ అయితే చాలా అయితే గాలి అయితే బాగా వస్తుంది. నాకైతే హెల్మెట్ లోపలికి కూడా వస్తుంది. సౌండ్ అయితే ఎలా వస్తుంది అనేది చెక్ చేయాలి. గైస్ చూశారు కదా వీడియో అయితే మోటో వ్లాగింగ్. ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.